ఈ రోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే మోదకులను ప్రిపేర్ చేస్తానండి. ఈ మోదక్ ప్రిపేర్ చేయడానికి మనకు స్టవ్తో పని ఉంటుంది కదా, కానీ ఈ మోదక్ ప్రిపేర్ చేయడానికి అస్సలు స్టవ్తో పని ఉండదండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో ఇది చేయొచ్చండి. ముందుగా మనము వేయించుకున్న పల్లీలు తీసుకోవాలండి. సూపర్ మార్కెట్లో కూడా మనకు రోస్టెడ్ పీనట్స్ దొరుకుతాయి కదండి, అవి కూడా తీసుకోవచ్చు. ముందుగా మనం మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరగ్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా కాస్త పలుగ్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే జార్లోకి ఖర్జూరా తీసుకోవాలండి. గింజలన్నీ తీసేసుకొని ఇలా పైనుండే ఇవి కూడా తీసేసుకోవాలి. బాగా మెత్తగా ఉండే ఖర్జూరా తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి. నేను ఒక 3/4 కప్పు తీసుకున్నానండి. ఖర్జూరా బాగా మెత్తగా ఉంది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మెత్తగా ఉండేదైతే మీకు 3/4 కప్పు సరిపోతుందండి. కాస్త డ్రైగా ఉన్నట్లయితే 1 కప్పు వేసుకోవాలండి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంతకుముందు మన ఛానల్లో మోదక్కు స్టవ్తో పని లేకుండా చేసుకున్న రెసిపీ కూడా ఉందండి. దాని లింక్ కూడా ఇస్తాను, ట్రై చేయండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మీరు నెయ్యి ఎక్కువ తినేటట్లయితే ఇంకాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న 3/4 కప్పు ఖర్జూరా సరిపోయిందండి. బాగా మెత్తగా ఉంది కాబట్టి 3/4 కప్పు సరిపోయిందండి. చూడండి, బాగా ఇలా లూజ్గా ఉంది. కాస్త గట్టిగా ఉన్నట్లయితే మీరు కంపల్సరీ 1 కప్పు తీసుకోవాలండి ఖర్జూరాని. చూడండి, ఇలా రౌండ్స్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మోదక్ ప్రిపేర్ చేసే మిషన్ తీసుకోవాలండి. మనకు ఇది డీమార్ట్లో దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఈజీగా. దీనికి కాస్త నెయ్యి అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల చక్కగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని ఇలా వేల్ సెంటర్లో పెట్టేసుకోవాలండి. గట్టిగా నొక్కి పెట్టుకున్నామంటే డిజైన్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఈ మిశ్రమాన్ని లోపల పెట్టుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల డిజైన్ అనేది చక్కగా వస్తుందండి. మొత్తం కూడా ఇలా ఫిల్ చేసుకోవాలి. అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసామంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో డిజైన్ కూడా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉండే 2 పదార్థాలతో ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చింది కదా, అయితే వెంటనే ట్రై చేయండి. ఎలాగొచ్చిందో టేస్ట్ అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.